ఇప్పుడు మన కావేరీ చిప్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఇది పూర్తిగా భారతదేశంలోనే రూపొందించబడిన 64 క్యూబిట్ ప్రాసెసర్. గతంలో భారత్ వద్ద ఉన్న 25 క్యూబిట్ చిప్స్ కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ సామర్థ్యం కలది. భారత ప్రభుత్వం చేపట్టిన క్వాంటమ్ మిషన్లో భాగంగా 2030 నాటికి 1000 క్యూబిట్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది తొలి భారీ అడుగు. ఈ చిప్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం చూద్దాం. కావేరీ చిప్ కేవలం వేగానికే పరిమితం కాకుండా పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా నెంబర్ 1 సైబర్ సెక్యూరిటీ. ప్రస్తుతం ఉన్న ఎన్క్రిప్షన్ పద్ధతులను క్వాంటమ్ కంప్యూటర్లు సులభంగా ఛేదించగలవు. కాబట్టి మరింత సురక్షితమైన క్వాంటమ్ సెక్యూర్ వ్యవస్థను నిర్మించడానికి ఇది అవసరం. నెంబర్ 2 ఔషధ రంగం. కొత్త వ్యాధులకు మందులను కనిపెట్టే క్రమంలో అణువుల కలయికలను అత్యంత ఖచ్చితత్వంతో విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెంబర్ 3 వాతావరణ అంచనా. ప్రకృతి వైపరీత్యాలను, తుఫాన్లను ముందే అత్యంత ఖచ్చితత్వంగా అంచనా వేయవచ్చు. ఇక నెంబర్ 4 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ మోడల్స్ మరింత వేగంగా, మేధోపరంగా అభివృద్ధి చెందడానికి ఈ చిప్ శక్తినిస్తుంది. కావేరీ క్వాంటమ్ చిప్ ఆవిష్కరణ భారతదేశం కేవలం టెక్నాలజీని ఉపయోగించే దేశంగా మాత్రమే కాదు, టెక్నాలజీని సృష్టించే దేశంగా ఎదగాలని చాటి చెప్పింది. 2026 నాటికి ఈ చిప్ వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుండటం దేశీయ పారిశ్రామిక మరియు పరిశోధన రంగాలకు ఒక గొప్ప శుభవార్త.